లో ఇచ్చేది కాదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కనుక ఎగ్రోచ్ అవుతుంటే అప్పుడు సుప్రీంకోర్టు కానీ దానికి పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎంత వాళ్ళు క్విక్గా దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేద్దాం అనుకున్నా ఇట్ ఈజ్ అగైన్స్ ది లా. కాబట్టి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దెబ్బతినకుండా తన చేతుల్లో ఆ అథారిటీని పెట్టుకుని ఎన్ని చోట్ల రెఫ్యూజ్ చేశాయి. మీరు ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఆలోచించుకోండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మాత్రం మీరు ఎఫెక్ట్ అవటానికి వీల్లేదు. ఇప్పటికే మన పొరపాట్లు చాలా జరిగి దాని యొక్క ఇంపార్టెన్స్ రియలైజ్ చేయకపోవటం వలన నష్టం జరిగింది. అందువల్ల ఫ్యూచర్లో మేము చాలా అబ్జెక్ట్ చేస్తున్నాం. సో మీది కూడా అదే పరిస్థితిలోకి వస్తుందేమో అన్నది ఆ మాట వస్తుంది. ఇంకా వాళ్ళతో ఇంటరాక్ట్ చేయటం బిగించేయలేదు, కానీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. సో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే ఇది తేలే విషయం కాదు. ఇప్పుడప్పుడే నార్మల్గా వాళ్ళు ఫైనల్గా ఎట్ ది ఎండ్ నో అని చెప్పేయచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? మనకు వాటర్ అవైలబిలిటీ లేదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాబ్లం వస్తుంది. పాండ్ లెవెల్ ఏమో 150, ఎఫ్ఆర్ఎల్ ఏమో 148 దాటకూడదు అంటున్నారు. ఈ రెస్ట్రిక్షన్స్లో మనం ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇదివరకు వాళ్ళు సింపుల్గా కాగితం మీద ప్లాన్ చేశారు. ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళు ఏ క్లియరెన్సెస్ తెచ్చుకోలేదు. వాళ్ళు అప్పుడే ట్రై చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఉండేవాళ్ళు. దీన్ని తప్పకుండా ఇంకో పరిస్థితులు లేక వాళ్ళు కూడా డ్రాప్ అవుట్ చేసేవాళ్ళు, లేకపోతే తక్కువ బెనిఫిట్స్తోనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు మనకు తెలియదు. కానీ వాళ్ళకు కూడా ఈ డిఫికల్టీస్ అన్నీ వచ్చి ఉండేవి. వాళ్ళు 152కి ప్లాన్ చేశారు. 152 రాదు, మేము ఎలాగో ప్లాన్ చేస్తే మాకు ఇవ్వలేదు కదా. అంతకుముందు వాళ్ళు కూడా అప్రోచ్ అయి ఉంటే మహారాష్ట్ర గవర్నమెంట్ని, వాళ్ళకి అదే సమాధానం వచ్చేది, మేము ఇవ్వం 152. మేడిగడ్డ దగ్గర కట్టడం సమంజసమేనా? ఈ పరిస్థితుల్లో ఒక ప్రాక్టికల్ మైండెడ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ బాధలన్నీ పడుతూ ఎంతో కాలం, ఇప్పటికే మనం 2014లో పవర్లోకి వచ్చాము, 2019 వరకు మనకుంది. ప్రజలు ఎంతో మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మంచిది కాదు. కాబట్టి మనం ఉన్న సిచ్యుయేషన్ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనకు కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర కనుక ఉంటే ప్రాణహిత అప్పటికే కలుస్తుంది గోదావరిలో. ఎక్కువ వాటర్ అవైలబుల్ ఉంది. అక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇస్ మోర్ 980 కంటే ఎక్కువనే ఉంది, చాలా ఎక్కువ, మోర్ దాన్ 200 TMC. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంత వాటర్ అక్కడ అవైలబుల్ గా ఉంది. పైగా ఏ అదర్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు. ఉన్న మార్జినల్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి మనం ఓవర్కమ్ చేయగలం. మనం EIA, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అవన్నీ సబ్మిట్ చేస్తాము మినిస్ట్రీకి. మనకు అప్రూవల్ వస్తుంది. మనం ఏది వైలేట్ చేయట్లేదు కాబట్టి అని ఒక ప్రాక్టికల్ మైండెడ్గా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. సో నా ఉద్దేశంలో ఏ గవర్నమెంట్ అయినా ఆ పరిస్థితుల్లో ఆ సిచ్యుయేషన్కే వస్తుందేమో. Because large quantity is available there. Quantity of water is essential for Telangana. ఇప్పటికే కృష్ణాలో మనకు అవైలబిలిటీ ఆఫ్ వాటర్ చాలా తగ్గిపోయింది, ప్రాక్టికల్గా లేదు. కృష్ణా నుంచి ఎక్కువగా ఆశించలేము. ఇంకా అంతా అన్ని రాష్ట్రాలకి పనిచేసుకున్నారు. ఇంకా ఉన్నది మన గోదావరి ఒక్కటే. ఆ గోదావరి వాటర్ని ఏ రకంగా అయినా మనం తెచ్చుకోవాలి, న్యాయపరంగానే అఫ్ కోర్స్ తెచ్చుకోవాలి. ఈ ఆపర్చునిటీ వదిలిపెట్టుకోకూడదు. సో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడం తప్పు కాదు, కానీ కట్టిన ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా కట్టకపోవడం వల్ల జరిగింది. జాగ్రత్తలు డిజైన్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మేడిగడ్డ దగ్గర అన్నారం సుందిలా లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళా ఎల్లంపల్లి దగ్గర వాటర్ వచ్చేసి అవి సముద్రంలోకి వదలాల్సి వస్తుంది. ఎట్లా? అందుకనే కదా మేడిగడ్డ ఈ కొత్త కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపోజల్స్ లో వర్స్ట్ కేసులోనే ఎప్పుడైతే
మనకు ప్రాణహిత నుంచి వాటర్ తగ్గిపోయి కరువు పరిస్థితులు వస్తున్నప్పుడు గోదావరిలో కనుక వాటర్ ఉంటే ఆ వాటర్ గోదావరిలో వాటర్ లేకపోయినా ప్రాణహిత క్యాచ్మెంట్ లో వాటర్ లేకపోయినా ఏదో వన్ ఆఫ్ ద రెండు పోతే అసలు ఎలాగో మేడిగడ్ రిజర్వాయర్ దగ్గర వాటర్ ఉండదు. కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుంది, ప్రాణహితలో వాటర్ లేకుండా గోదావరిలో వాటర్ ఉందని అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది, SRSPయే సోర్స్గా వాడుకోవచ్చు. సో మీ ఉద్దేశంలో ఇది వరస్ట్ కేస్ సినారియోలో మేడిగడ్డ ఉపయోగపడుతుంది అంతే. వర్స్ట్ కేస్ సినారియో ఏమిటి అనుకున్నారు, గోదావరిలో వాటర్ తగ్గుతూ లేనప్పుడు ప్రాణహితలో మాత్రం ఉంటుంది. వరస్ట్ కేసు చెప్తా. అప్ స్ట్రీమ్ సైడ్ డెవలప్మెంట్ ఉంది, మన రాష్ట్రంలోనే SRSP ఉంది, మన రాష్ట్రంలోనే ఎల్లంపల్లి ఉంది. ఇవన్నీ దాటుకుని వాటరు రావాలి ఎక్కడికి, మేడిగడ్డ దగ్గరికి. అలా కాకుండా ప్రాణహిత దగ్గర నుంచి వాటర్ వచ్చింది అనుకోండి, వస్తోంది కదా, మనం ప్రతి ఏడాది చూస్తున్నాం కదా. ఫ్యూచర్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో కట్టలేము, ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా, క్లియరెన్స్ రావు. సో ఆ వాటర్ ఎప్పుడు అక్కడ పడిన రెయిన్ ఎప్పుడు ఆ ఫారెస్ట్ ద్వారా ప్రాణహిత రివర్లోకి వస్తుంది, అది గోదావరిలో తప్పకుండా కలవలసిందే. కాబట్టి మేడి దగ్గర తప్పకుండా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు గోదావరిలో రియల్గా దాని న్యాచురల్ ఫ్లో లేకుండా ప్రాణహిత వాటర్ కనుక మేడిగడ్డ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే ఈ పంపింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ 3 పంప్స్ ఫస్ట్. మేడిగడ్డ డిజైన్ మేడిగడ్డ పెట్టుకోవచ్చు కానీ ఎప్పటికీ మనం దాన్ని వాడలేం. మంచిగా వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయాలి, వాడవలసిన అవసరం లేదు. కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా ఎల్నినో ఇయర్స్ కోసం ప్రాజెక్టులు డిజైన్ చేయొచ్చా, ఎప్పుడో ఒకసారి యూజ్ అయ్యే దానికోసం. ఈ 3 బ్యారెల్ కలిపి అన్నారం సుందిల్లా అందరు 1,00,000 కోట్లు అంటారు. 1,00,000 కోట్లు అంటే 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానిలో చాలా ఉన్నాయి కాంపోనెంట్స్. బాహుబలి పంపులు ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉంది, రంగ